దీన్ని పిచ్చి మొక్క అనుకుంటున్నారా? దీని పువ్వులు చేసే మ్యాజిక్ ఇదే. సదాబహార్ పువ్వులంటే ఎవరికి తెలియదు? కానీ వీటిని చూస్తే మాత్రం పోల్చేస్తారు. వీటిని ఎక్కువ మంది ఏవో పిచ్చి పువ్వులు అని పిలుస్తూ ఉంటారు. నిజానికి ఇది శక్తివంతమైన ఔషధ మొక్కగా చెప్పుకోవచ్చు. ఉష్ణమండల ప్రాంతాల్లో పెరిగే మొక్క ఇది. సాంప్రదాయ వైద్యంలో కూడా దీనిని వినియోగిస్తూ ఉంటారు. కానీ దీని గొప్పతనం తెలియక ఎంతోమంది ఈ మొక్కలను పీకి పడేస్తుంటారు. దీని మొక్కలు గులాబీ రంగు, తెలుపు రంగుల్లో ఉంటాయి. ఇంటి ముందు ఎక్కువగా ఇవి కనపడతాయి. కానీ ఇంట్లో మాత్రం వీటిని ఎవరూ పెంచుకోవడానికి ఇష్టపడరు. సదాబహార్ మొక్కను శతాబ్దాలుగా ఆయుర్వేద నివారణలో భాగంగా వినియోగిస్తున్నారు. దీన్ని జుట్టు సంరక్షణకు కూడా ఉపయోగిస్తారు. సదాబహార్ పువ్వులు బయోయాక్టివ్ సమ్మేళనాలు అధికంగా ఉంటాయి. ఇవి జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తాయి. నెత్తి మీద ఉండే మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. కాబట్టి సదాబహార్ పువ్వులు ఉపయోగించి జుట్టును ఎలా పెంచుకోవచ్చో తెలుసుకోండి. సదాబహార్ పువ్వుల్లో విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు, ఆల్కలాయిడ్లు అధికంగా ఉంటాయి. ఇవన్నీ కూడా జుట్టు సంరక్షణకు సహజ నివారణలుగా ఉపయోగపడతాయి. జుట్టును పెంచడంలో సహాయపడతాయి. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు తలపై చర్మం దెబ్బతినకుండా, జుట్టు పలచబడకుండా ఉంటాయి. ఫ్రీ రాడికల్స్ను తటస్థీకరించి జుట్టు పెరుగుదలకు సహకరిస్తాయి. జుట్టు కుదుళ్లను ఆక్సీకరణ ఒత్తిడి నుంచి రక్షించి బలాన్ని ఇస్తాయి. తలపై చుండ్రు, దురద, జుట్టు రాలడం లాంటి సమస్య ఉన్నవారు సదాబహార్ పువ్వులను ఉపయోగించవచ్చు. దీనిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఎక్కువ. ఇవి ఇన్ఫ్లమేషన్ను తగ్గించి జుట్టు పెరుగుదలకు అవసరమైన వాతావరణాన్ని ప్రోత్సహిస్తాయి. కొన్ని అధ్యయనాల